Hi friends, welcome to SKR Education Hub. So friends, today టాపిక్ వచ్చి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాప్ 50 బయాలజీ ప్రశ్నల గురించి ఈ వీడియోలో చూద్దాం. థర్డ్ నుంచి 10th వరకు అన్ని తరగతులకు సంబంధించి కూడా ఈ బిట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. అన్ని తరగతుల్లో కూడా ఈ బిట్స్ ఉండడం ఉంటుంది. అది సేమ్ టాపిక్స్ అయితే ఉండే టాపిక్స్ నుంచి మనం బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో ఒక 50 ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నేను పెట్టే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బహుళచిక ప్రశ్నలు కనుక ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎవరు స్కిప్ చేయకండి. ప్రతి ఎవ్రీ బిట్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇది ఓన్లీ డిఎస్సి అండ్ టెట్ కోసం కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పే ప్రతి బిట్ కూడా తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది కనుక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ గ్రూప్ డి, ఇప్పుడు రీసెంట్లీ ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా పడింది, అలాగే బ్యాంక్ ఎగ్జామ్, దేనికైనా కంటెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రామాణికం కనుక అన్ని కూడా మనం పెట్టే ఈ బిట్స్ యూజ్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ బిట్ చూడండి. జీవం మరియు తేజం గల శక్తివంతమైన సజీవ అస్తిత్వం ఏదని అడిగాడు. ఆప్షన్ చూడండి. 1 నీరు, 2 అడవి, 3 నేల, 4 ఆకాశం. ఫ్రెండ్స్, ఆన్సర్ తెలిసే వాళ్ళు కామెంట్ చేయండి. జీవం మరియు తేజం గల శక్తివంతమైన సజీవ అస్తిత్వం ఏమవుతుందండి ఆన్సర్? ఆప్షన్ 2 అండి, అడవి రైట్ ఆన్సర్. చూడండి, చనిపోయిన జంతు వృక్ష కళేబరాలను కుళ్ళింపచేసేవి ఏవి అన్నాడు. ఆప్షన్స్ వచ్చి 1 ఉత్పత్తికారులు, 2 వినియోగదారులు, 3 విచ్ఛిన్నకారులు, 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, విచ్ఛిన్నకారులు. నెక్స్ట్ చూడండి, అడవులు వాతావరణంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ సమతుల్యతను కాపాడుతాయి కనుక అడవులను డాష్ అంటారు. ఏమంటారండి అడవులను? ఆప్షన్ చూడండి. 1 గుండె, 2 ఊపిరితిత్తులు, 3 కిడ్నీలు, 4 చర్మం. ఇది డైరెక్ట్ బిట్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, ఊపిరితిత్తులు అంటారు అడవులను. 4 అండి, అడవిలో నేలపై మెత్తటి ముదురు రంగులో తివాచీలో ఉండే పదార్థాన్ని ఏమంటారు? అడవిలో నేలపై మెత్తటి ముదురు రంగులో తివాచీలో ఉండే పదార్థాన్ని ఏమంటారు? ఆప్షన్ చూడండి. 1 గడ్డి, 2 ఆకులు, 3 హ్యూమస్, 4 కొమ్మలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసే వాళ్ళు కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, హ్యూమస్. 5 అండి, గడ్డి డాష్, కప్ప పాము, ఖాళీ ప్రదేశాన్ని సరైన పదంతో పూరించండి అన్నాడండి. చూడండి, గడ్డి దానికి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ అది మనం గెస్ చేయాలి. కప్ప అంటే పాము అండి, అంటే పాము యొక్క ఆహారం కప్ప కదా, అలా అనుకోవచ్చు. గడ్డి దేని యొక్క ఆహారం అనేది మనం గుర్తించవస్తే సరిపోతుంది. 1 చేప, 2 పక్షి, 3 వానపాము, 4 కీటకం. దేని యొక్క ఆహారం అవుతుందండి? గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, కీటకం. ఓకేనా? నెక్స్ట్ అండి, జీవావరణ వ్యవస్థలో వృక్షాలు, జంతువులు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండే ప్రక్రియ ఏది అడిగాడండి. జీవావరణ వ్యవస్థలో వృక్షాలు, జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే వ్యవస్థ ఏదవుతుందండి? ఆప్షన్ 2 అండి, ఆహారపు గొలుసు. నెక్స్ట్ 7 బిట్ చూడండి. పొడవాటి చెట్ల కొమ్మలు అడవిలో ఇతర మొక్కలపై పైకప్పులు ఉండటాన్ని డాష్ అంటారు. పొడవాటి చెట్లు కొమ్మలు అడవులు ఇతర మొక్కలపై పైకప్పుల ఉండటాన్ని ఏమంటారు? ఆప్షన్ చూడండి. 1 శిఖరం, 2 ఛత్రం లేదా కెనోపీ, 3 కొమ్మ, 4 అంతస్తు. కరెక్ట్ ఆన్సర్ తెలిసే వాళ్ళు కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, ఛత్రం. చూడండి 8, ప్రకృతిలోని ఆకుపచ్చ ఊపిరితిత్తులు మరియు నీటి శుద్ధి వ్యవస్థలు అడిగాడు. ఆప్షన్స్ వచ్చి 1 అడవులు, 2 నదులు, 3 సముద్రాలు, 4 చెరువులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రకృతిలోని ఆకుపచ్చ ఊపిరితిత్తులు మరియు నీటి శుద్ధి వ్యవస్థలు అన్నాడండి. ఆప్షన్స్ 2 అండి, నదులు. 9 అండి, గంగోత్రి యమనీ నదం వలన కరగడం ప్రారంభమవుతుంది అంటే కింది దేని వల్ల కరగడం ప్రారంభమవుతుంది ఆప్షన్ అడిగాడు. ఆప్షన్ చూడండి. చెట్లు నరకడం, 2 వరదలు, 3 భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడం, 4 ఆమ్ల వర్షం. ఈజీగానే గుర్తించవచ్చు మనము అప్లికేషన్ టైప్ కనుక. భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడం అండి, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 10వ బిట్ చూడండి. టోక్యో ప్రోటోకాల్ ఒప్పందం దేనికి సంబంధించినది? టోక్యో ప్రోటోకాల్ ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి, చాలాసార్లు అడిగాడు టెట్ అండ్ డిఎస్ఏ అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి భూతాపం అండి. టోక్యో ప్రోటోకాల్ అనేది జపాన్లో జరిగింది. నెక్స్ట్ 11 రోళ్లపాడు కర్నూలు పక్షి సంరక్షణ కేంద్రంలో సంరక్షించబడుతున్న అంతరించిపోయే దశలో ఉన్న పక్షి ఏది అడిగాడండి? 1 కాకి, 2 కొంగ, 3 పిచ్చుక, 4 బక్కమేక, బట్టమెట్టల మేక అంటారు. సో కర్నూలులో ఉంటుంది రోళ్లపాడు సంరక్షణ కేంద్రం అనేది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, బక్కమేక పెట్ట. 2 ఓజోన్ పొరను అధికంగా దెబ్బతీసే కాలుష్య కారకాలు ఏవి? సో ఆప్షన్ చూడండి. 1 కార్బన్ డైఆక్సైడ్, 3 క్లోరోఫోర్ కార్బన్లు, 2 సల్ఫర్ డైఆక్సైడ్, 4 పొగమంచు. ఓజోన్ పొరను అధికంగా దెబ్బతీసే కాలుష్య కారకాలు ఏమవుతుందండి? ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, క్లోరోఫోర్ కార్బన్లు. 13 బిట్ చూడండి. పెట్రోల్, డీజిల్ పాక్షికంగా మండడం వలన ఉత్పత్తి అయ్యే వాయువు ఏది అన్నాడండి? సో ఎక్కువగా పెట్రోల్, డీజిల్ మండితే మనకి CO అంటే కార్బన్ మోనాక్సైడ్ కదా వస్తుంది. సో చూడండి ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 1 కార్బన్ డైఆక్సైడ్, CO2, సల్ఫర్ డైఆక్సైడ్, SO2, నైట్రోజన్ ఆక్సైడ్, N2O, కార్బన్ మోనాక్సైడ్. సో ఆప్షన్ ఏమవుతుందండి? కార్బన్ మోనాక్సైడ్ అండి, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత అన్నాడండి? మనకి ఇది ఆల్రెడీ డైరెక్ట్ బిట్ ఇది కూడా. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 19, సెకండ్ ఆప్షన్ 21, థర్డ్ ఆప్షన్ 25, ఫోర్త్ ఆప్షన్ 28. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2, 21% కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15 బిట్ చూడండి. పక్షులు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వలసలు వెళ్తాయి, దీనికి కారణం ఏంటి అడిగాడండి? సో ఇక్కడ చూడండి. 1 ఆహారం, 2 ఆవాసం, 3 సంతానోత్పత్తి, 4 ఓన్లీ మాత్రమే ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి కింద మళ్ళీ ఆప్షన్స్ 1 మాత్రమే, 2 1 మరియు 2 మాత్రమే, 3 2 మరియు 3 మాత్రమే, 4 వచ్చి 1 2 మరియు 3 అని ఇచ్చాడండి. సో బిట్స్ మనకి ఈ విధంగా కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో ఆప్షన్ ఏమవుతుందండి? ఈ ఆప్షన్స్ అయితే పైన ఇచ్చేవి కాదండి, కింద ఇచ్చేవి ఆప్షన్స్ అవుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 1 2 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ 16 బిట్ చూడండి. ఆపదలో ఉన్న మొత్తం జంతువులు, మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం ఏది అన్నాడండి? ఏదండి? గ్రీన్ డేటా బుక్, 3 రెడ్ డేటా బుక్, 4 బ్లాక్ డేటా బుక్, 5 వైట్ డేటా బుక్. ఇది కూడా 4th క్లాస్లో ఉంటుందండి ఇది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 అండి, రెడ్ డేటా బుక్. ఓకేనా. నెక్స్ట్ 17 బిట్ చూడండి. భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది అన్నాడండి? రిజర్వ్ అటవీ ప్రాంతం అండి. 1 గుల్మర్గ్ అటవీ ప్రాంతం, థర్డ్ భావనగర్ అటవీ ప్రాంతం, సెకండ్ వచ్చి తెక్కర్పాడ అటవీ ప్రాంతం, ఫోర్త్ వచ్చి సాత్పురా జాతీయ ఉద్యానవనం అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, కరెక్ట్ ఆన్సర్, సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహాన్ని ఏమంటారు? అంతర సంతానోత్పత్తి అన్నాడండి, అక్కడ పెట్టుకుని మనం బాగా అవగాహన చేసుకోవాలి. అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహాన్ని క్రమము, కుటుంబం, ప్రజాతి, జాతి అని 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ వచ్చి 4 అండి, జాతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మీరు చూడండి. పస్మర్మి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న ఎండాముఖ జాతులు ఏవి అడిగాడండి? చూడండి ఆప్షన్స్. 1 జామ నీలిమందు, 2 రబ్బరు నీలిమందు, 3 సాల్ అడవి మామిడి, 4 సాల్ రబ్బరు. సో వీటిలో ఏది కరెక్టో అడుగుతున్నాడు. పస్మర్మి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న ఎండాముఖ జాతులు ఏదవుతుందండి? ఆప్షన్ 2 అండి, సాల్ అడవి మామిడి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎండమిక్ జాతులు అంటే తెలుసు కదండి, అంటే అంతరించిపోయే రెడీగా ఉండేవాట ఎండమిక్ జాతులు అంటారు. నెక్స్ట్ చూడండి. ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన మొక్కలు లేదా జంతువుల జాతులను డాష్ ఏమంటారు అని ఇచ్చాడండి. ఏమంటారండి? ముందు చెప్పాం కదా, ఆప్షన్ వచ్చి డైరెక్ట్గా పెట్టి వచ్చండి. ఆప్షన్ 3 అండి, ఎండమిక్ జాతులు. ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన మొక్కలు లేదా జంతువులను ఎండమిక్ జాతులు అంటారండి.
నెక్స్ట్ చూడండి 21వ బిట్టు. జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించబడే ప్రదేశాలు ఏమంటారు? జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలిగించకూడదండి. జాతీయ ఉద్యానవనం, వన్యప్రాణుల అభయారణ్యం, జీవవరణ రిజర్వ్ ఏది కాదని ఇచ్చాడండి. చూడండి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అన్నీ ఒకేలా ఉన్నాయి, కరెక్ట్ ఆన్సర్స్ కింద ఉంటాయి. జంతువులకు అన్నాడండి. జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలిగించకూడదు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జంతువులు అనేటప్పుడు వన్యప్రాణులు కదండి జంతువులు అంటే, సో అలా గుర్తుపెట్టుకోండి. సో జంతువులు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలిగి ఉండేది ఏంటంటే జాతీయ ఉద్యానవనం కాదండి, వన్యప్రాణుల అభయారణ్యం అండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు ఆ ప్రాంతంలో చేస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంలో కూడిన రక్షిత ప్రాంతం మీద అడిగాడండి. చూడండి, వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు మరియు గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిందండి. ఆప్షన్ చూడండి, 1 జాతీయ ఉద్యానవనం, 2 వన్యప్రాణుల అభయారణ్యం, 3 జీవవరణ రిజర్వ్, 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, గెస్ చేయండి. సో ఆప్షన్ వచ్చి 3 అండి, జీవవరణ రిజర్వ్ కరెక్ట్ ఆన్సర్. 23 చూడండి, సారవంతమైన భూమి క్రమంగా ఎడారులుగా మారడం ఏమంటారు? ఎడారులుగా మారడం ఏమంటారండి? చూడండి ఆప్షన్స్ 1 నగరీకరణ, 3 జలావరణం, 3 ఎడారీకరణం, 4 జలక్రమం. సో డైరెక్ట్గా పెట్టవచ్చండి ఆప్షన్ 2 ఎడారీకరణం. నెక్స్ట్ చూడండి 24th బిట్టు. అడవులు నరికివేత వలన ఏమవుతుంది? ఆప్షన్ చూడండి, 1 వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరుగును, భూగర్భ జలాలు తగ్గుతాయి, భూమిపై ఉష్ణోగ్రత పెరుగుతాయి, ఇవన్నీ. అడవులు నరికితే ఏమవుతుందండి? ఆప్షన్ భూమిపై ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో ఆప్షన్ 3 అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 25th. రాధ లలితతో చెప్పింది, రాత్రి మా ఊరికి పెద్ద ఏనుగుల గుంపు వచ్చింది, మేమంతా చూసాం. లలిత అడిగింది, ఏనుగుల గుంప ఎలా వచ్చింది? దానికి రాధ ఏమని సమాధానం చెబుతుంది? చూడండి కొంచెం లెంత్గా ఇచ్చాడు బిట్టు. సో ఈ విధంగా కూడా అడిగే అవకాశం అని చెప్పి ఇలా తయారు చేయడం జరిగింది. ఒకటి చూడండి, మా ఊరి చెరువు ఎండిపోయింది, మా ఊరి దగ్గర ఉండే అడవిలో చెట్లను నరికివేశారు, మా ఊరు వద్ద పెద్ద రియల్ చెరువు ఉన్నది, ఇవన్నీ. సో రాధ చెప్పే సమాధానం కరెక్ట్గా ఏ సూటబుల్ అవుతుంది చూడండి ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? మా ఊరు దగ్గర ఉండే అడవిలో చెట్లని నరికివేశారు, ఆప్షన్ 2 అవుతుందండి. సో చెట్లు లేవు కనుక అవి ఊరిలోకి వచ్చేస్తున్నాయి ఏనుగులు కనుక ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 26 బిట్ చూడండి, ఒక నిర్దేశిత ప్రాంతంలో జీవిస్తూ వాటి పరిసరాలతో అంతరచర్యలు జరిపి విభిన్న జాతుల సముదాయాన్ని డాష్ అంటారు, ఏమంటారండి? ఆప్షన్ చూడండి, 1 జాతి, 2 జనాభా, 3 సమాజం, 4 ప్రజాతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, సమాజం. ఒక నిర్దేశిత ప్రాంతంలో జీవిస్తూ వాటి పరిసరాలతో అంతరచర్యలు జరిపే విభిన్న జాతుల సముదాయాన్ని సమాజం అంటారండి. నెక్స్ట్ 27 చూడండి, శీతల వాతావరణంలో జీవించే కీటకాల రక్తంలో ఉండే ప్రతిశీతలీకరణ ఏది అడిగాడండి? ఆప్షన్ చూడండి, 1 ప్రోటీన్స్, 2 గ్లూకోజ్, 3 గ్లిజరాల్, 4 కాల్షియం. సో ఆప్షన్ వచ్చి గ్లిజరాల్ అండి, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. శీతల వాతావరణంలో జీవించే కీటకాల రక్తంలో ఉండే ప్రతిశీతలీకరణ. 28 చూడండి, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? ఇది డైరెక్ట్ బిట్ అండి. ఎప్పుడండి? ఆప్షన్ 3 అండి కరెక్ట్ ఆన్సర్, 1972 అండి వన్యప్రాణి సంరక్షణ చట్టం. నెక్స్ట్ 29 చూడండి, క్రయ ప్రిజర్వేషన్ పద్ధతిలో జీవుల పిండాలు సంయోగ బీజాలను డాష్ వద్ద సంరక్షిస్తారు. ద్రవ హైడ్రోజన్ 198, ద్రవ నత్రజని 196, ద్రవ హైడ్రోజన్ 196, నత్రజని 199 సెల్సియస్. ఎక్కడండి ఆప్షన్స్ చూడండి, ఇది రైట్ అవుతుంది. క్రయ ప్రిజర్వ్ పద్ధతిలో జీవుల పిండాలు సంయోగ బీజాలు ఎక్కడ ఏ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, ద్రవ నత్రజని -196 డిగ్రీ సెల్సియస్ వద్ద భద్రపరుస్తారండి. నెక్స్ట్ 30 బిట్ చూడండి, భారతదేశంలో సద్గుజ బస్టర్ పవనాలు గల రాష్ట్రం మీద అడిగాడండి, ఏదవుతుందండి? భారతదేశంలో సద్గుజ బస్టర్ పవనాలు గల రాష్ట్రం. ఆప్షన్ వచ్చి చూడండి, 1 ఛత్తీస్గఢ్, 2 మధ్యప్రదేశ్, 3 తెలంగాణ, 4 మణిపూర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఛత్తీస్గఢ్ అండి, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఉన్న రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడండి? అస్సాం, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్. సో గుజరాత్ ఏపీ అయితే కాదండి, అస్సాం, ఉత్తరాఖండ్ మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉత్తరాఖండ్ అండి, జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఉన్న రాష్ట్రం, అస్సాం కాదు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 31.
నెక్స్ట్ 32 చూడండి. భారతదేశం మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కజిరంగా జాతీయ పార్కు, జిమ్ కార్బెట్ జాతీయ పార్కు, మహావీర్ అరణ్య వనస్థలి జాతీయ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు. కజిరంగా అనేది అస్సాంలో ఉందండి, పెద్దది. సో కానీ భారతదేశం మొట్టమొదటి జాతీయ పార్క్ అడిగాడండి, ఏదవుతుందండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ అండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఆంధ్రప్రదేశ్లో జీవగోళపు సురక్షిత కేంద్రం మీద అడిగాడండి. మన ఏపీకి వచ్చేసరికి కోరింగ, శేషాచల కొండలు, కంబాలకొండ, నందాదేవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, శేషాచల కొండలు. ఆంధ్రప్రదేశ్ జీవగోళపు సురక్షిత కేంద్రం శేషాచల కొండలు చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి 34. అత్యధిక జాతి సమృద్ధత, అధిక స్థానిక జాతులు గల ప్రదేశాలకు గరిష్ట సంరక్షణ కల్పించే ప్రాంతాలు ఏవండి? బయోడైవర్సిటీ హాట్స్పాట్, బయోడైవర్సిటీ కూల్ స్పాట్, ఆవరణ వ్యవస్థ హాట్స్పాట్, ఆవరణ వ్యవస్థ కూల్ స్పాట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, బయోడైవర్సిటీ హాట్స్పాట్. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, జీవ సమాజంలో కొన్ని సందిగ్ధ జాతులను తొలగించడం వల్ల ఆ జీవవర్ణ వ్యవస్థ నాశనం అవుతుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ చూడండి. జీవ సమాజంలో కొన్ని సందిగ్ధ జాతులు తొలగించడం వల్ల ఆ జీవవర్ణ వ్యవస్థ నాశనం అవుతుంది. కార్ల్ ల్యాండ్, షేరర్, ఎల్లాపరగల సుబ్బారావు, ఏజీ టాన్లే, పాల్ ఎల్రిచ్. కరెక్ట్ ఆన్సర్ ఏదండి? ఆప్షన్ 4 అండి, పాల్ ఎల్రిచ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఉష్ణ మండలాల్లో అధిక జీవ వైవిధ్యం కారణాలు ఏమవుతాయండి? చూడండి, ఆప్షన్స్ ఇచ్చాడు. 1 దీర్ఘ పరిణామ కాలం, స్థిర వాతావరణ పరిస్థితులు, ఆహార అధికోత్పత్తి. సో కింద 1 లేదా 2 లేదా 3 లేదా 1, 2, 3 అని ఇచ్చాడండి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1, 2, 3 ఈ 3 కూడా దీనికి కారణాలుగా చెప్పవచ్చు జీవ వైవిధ్యానికి ఉష్ణ మండలాల్లో. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఒక విస్తృత జీవావరణ మండలంలోని వివిధ జీవావరణ వ్యవస్థల్లోని మొత్తం భిన్నత్వాన్ని లెక్కించడం ద్వారా కొలిచే వైవిధ్యాన్ని ఏమంటారు? ఒక విస్తృత జీవావరణ మండలంలో అన్నాడండి. ఆప్షన్ చూడండి, ఆల్ఫా వైవిధ్యం, గామా వైవిధ్యం, బీటా వైవిధ్యం, పైవన్నీ. ఒక విస్తృత జీవావరణ మండలంలో వివిధ జీవావరణ వ్యవస్థల మొత్తం భిన్నత్వాన్ని లెక్కించడం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 అండి, బీటా వైవిధ్యం అండి, ఒక విస్తృత జీవావరణ మండలం. నెక్స్ట్ చూడండి, జీవావరణ వ్యవస్థలో ఉన్న జాతులను లెక్కించడం ద్వారా కొలిసే వైవిధ్యం. ఓన్లీ జీవావరణ వ్యవస్థలు అన్నాడండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 అండి, గామా వైవిధ్యం. ఓన్లీ జీవావరణ వ్యవస్థలో ఉన్న జాతులను లెక్కించడానికి కొలిసే వైవిధ్యం. నెక్స్ట్ చూడండి, బయోడైవర్సిటీ అనే భావనను ప్రవేశపెట్టినవారు ఎవరు? బయోడైవర్సిటీ నార్మన్ మేయర్స్, నార్మన్ బోర్లాగ్, ఐజాక్ న్యూటన్, లూయి పాస్చర్. ఆప్షన్స్ 4 ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బయోడైవర్సిటీ అనే భావన ప్రవేశపెట్టిన వారు ఆప్షన్ 1 అండి, కరెక్ట్ ఆన్సర్ నార్మన్ మేయర్స్ అండి. నెక్స్ట్ చూడండి, మాంట్రియల్ ప్రోటోకాల్ దీనికి సంబంధించింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ చూడండి, మాంట్రియల్ ప్రోటోకాల్ దీనికి సంబంధించింది. కార్బన్ డైఆక్సైడ్ సంరక్షణ, ఆక్సిజన్ సంరక్షణ, ఓజోన్ పొర సంరక్షణ, కార్బన్ పొర సంరక్షణ. కరెక్ట్ ఆన్సర్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఆప్షన్ 3 అండి, ఓజోన్ పొర సంరక్షణ సంబంధించిన మాంట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్, ఓజోన్ పొర ఎక్కువగా ఉండే భూ వాతావరణ పొర ఏది? ఇది కూడా మనకి 6th, 7th క్లాస్లో డైరెక్ట్ బిట్ అండి. ఇది మిగతా అన్నీ కూడా కొంచెం అప్లికేషన్ టైప్స్, కొన్ని డైరెక్ట్ బిట్స్ కొన్న టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, చూడండి. ఆప్షన్ చూడండి, టోపోస్పియర్, ఐనోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఆర్బిట్ స్పియర్. ఆప్షన్ ఏమవుతుందండి? ఓజోన్ పొర ఎక్కువగా ఏ ఆవరణలో ఉంటుందండి? స్ట్రాటో ఆవరణం అండి, స్ట్రాటోస్పియర్ అంటారు. సో ఆప్షన్ 2 అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భూమికి సహజ సిద్ధమైన వెచ్చదనం ఏర్పాటు చేసే దృగ్విషయాన్ని ఏమంటారు? భూమికి సహజ సిద్ధమైన వెచ్చదనం ఏర్పాటు చేసే దృగ్విషయాన్ని గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, పైవన్నీ. భూమి వేడెక్కితే గ్లోబల్ వార్మింగ్ అండి. సో భూమికి సహజ సిద్ధమైన వెచ్చదనం అన్నాడు. ఆప్షన్ 2 అండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సెకండ్. నెక్స్ట్ అంటున్నాను చూడండి, పర్యావరణ హితం కోరే వ్యక్తిగా నీవు దేనికి మద్దతుని ఇస్తావు అన్నాడండి. 1 బహిరంగ మల విసర్జన, సెకండ్ ఆప్షన్ మరుగుదొడ్ల వినియోగం,
థర్డ్ ఆప్షన్ పొలంలో విసర్జించుట. పైవన్నీ పర్యావరణ హితం కోరే వ్యక్తిగా దేనికైనా మనం సపోర్ట్ చేస్తాం. ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుందండి? సూటబుల్గా ఏది ఉంది? ఆప్షన్ 2 అండి, మరుగుదొడ్ల వినియోగం కరెక్ట్ ఆన్సర్. నీటిలో సూక్ష్మజీవుల సంపుటికి వాడే వాయువు ఏది అన్నాడండి? సల్ఫర్ వాయువు ఆప్షన్ 1, ఆప్షన్ 2 క్లోరిన్ వాయువు, ఆప్షన్ 3 ఆక్సిజన్ వాయువు, ఆప్షన్ 4 నత్రజని వాయువు. సో డైరెక్ట్ బిట్ ఇది కూడా క్లోరిన్ వాయువు కదండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కలుషిత నీరు త్రాగడం వలన వచ్చే వ్యాధి ఏది? కలుషిత నీరు మలేరియా, డెంగ్యూ, కలరా, ఎయిడ్స్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుందండి? కలుషిత నీరు త్రాగడం వల్ల వచ్చే వ్యాధి ఆప్షన్ 3 అండి, కలరా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో ఏది అటవీ ఉత్పత్తి కాదు అన్నాడండి? ప్లైవుడ్, బంక, కిరోసిన్, లక్క. కాంది అడిగాడండి. ఆప్షన్లో చూడండి ఏదండి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? కాంది ఆప్షన్ 3 అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, చనిపోయిన మొక్కలపై సూక్ష్మజీవులు చర్య వల్ల ఉత్పత్తి అయ్యేది ఏది? చనిపోయిన మొక్కలపై సూక్ష్మజీవులు చర్య వల్ల ఉత్పత్తి అయ్యే ఏది అడిగాడు? 1 పుట్టగొడుగు, 2 కలప, 3 తోట, 4 హ్యూమస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, హ్యూమస్. చనిపోయిన మొక్కలపై సూక్ష్మజీవుల వల్ల ఉత్పత్తి అయ్యేది. నెక్స్ట్ 49 చూడండి, అడవులు మనకు డ్యాష్ అన్నాడండి. 1 ఆక్సిజన్ ఇస్తాయి, జంతువుల ఆవాసం ఇస్తాయి, నేలకోత నుండి కాపాడుతాయి, వర్షపాతం ఇస్తాయి. కింద చూడండి 1, 2, 1, 2, 3 లేదా 1, 4 లేదా 1, 2, 3, 4 అన్నాడండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 అండి. అన్నీ కూడా కరెక్టే కదండి, అడవుల వల్ల మనం యూజ్ చేస్తాం. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 50 బిట్ చూడండి, నీటిలోని జీవ విఘటన పదార్థాలను తెలియజేసి సూచిక ఏది అడిగాడండి? సిఓడి, బిఓడి, హెచ్ఓడి, ఎస్ఓడి. నీటిలోని జీవ విఘటన పదార్థాలను తెలియజేసే సూచిక ఇది 8th or 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉందండి. ఆప్షన్ వచ్చి 2 అండి, బిఓడి, నీటిలోని జీవ విఘటన పదార్థాలను తెలియజేసేది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనం టోటల్గా 50 బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్వి చెప్పడం జరిగింది. సో మరి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. సో మరొక వీడియోతో మరొక ఇంపార్టెంట్ టాపిక్ బై బిట్స్ రూపంలో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.